బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. రాత్రికి రాత్రే ధరలు విపరీతంగా పెరిగాయి. దేశీయంగా కిందటి రోజుతో పోలిస్తే బాగా పెరగ్గా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. ఈ సందర్భంగా నవంబర్ 14న దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ఏకంగా 2,850 పెరగడంతో తులం 1,17,900కు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 3,110 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములు 1,28,620కు చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజులో 10,000 పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 1,83,000 చేరింది. గత 4 రోజుల్లోనే వెండి 18,000 పెరగడం గమనార్హం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో నిన్న భారీగా పెరిగిన బంగారం ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,190 స్థాయిలో ఉంది. నిన్న ఇది ఓ దశలో $4,240కు పైగా చేరింది. స్పాట్ సిల్వర్ రేటు $53లకు చేరింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనంతో $88.80కు చేరింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయిగా చెప్పవచ్చు. కాగా అమెరికాలో దాదాపు 43 రోజులు కొనసాగిన ప్రభుత్వం మూసివేతకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. దీనిని ముగించే నిధుల బిల్లులపై సంతకం చేశారు. దీంతో బంగారం కొంచెం ఆకర్షణ కోల్పోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.